ఓం నమః శివాయ. చార్టెడ్ అకౌంటెంట్గా దేశ ప్రగతికి అత్యున్నత సేవలందిస్తున్న సేవామూర్తి సిజికే మూర్తి గారు హైదరాబాద్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. అనాథుల సంరక్షణను నిత్యం ప్రోత్సహిస్తూ సేవాశ్రమానికి అపారమైన సాయం చేస్తున్న ఈ పుణ్య దంపతులు ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన హరితస గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులిద్దరూ పుణ్యలింగానికి జలాభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళానందమంగళకర్పూర నీరాజనాం దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శివార్పణమస్తు శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః. అర్చక స్వామి దంపతులను దీవించగా శివపుత్రుల కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తత్పురుషాయ విద్మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః స్వాహ. సూర్య పుణ్యలింగేశ్వర స్వామియే నమః స్వాహ. భూ స్వాహ భువ స్వాహ శువ స్వాహ మహ స్వాహ జన స్వాహ భూర్భువ స్వర్మహర్జన స్వాహ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు పసుపు రాసి స్వామి చెంత పూజించిన ఇటుకలు ఇవ్వగా సేవామూర్తులు ఆశ్రమ వ్యాన్లో ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. భక్తి శ్రద్ధలతో ఇటుకలు సమర్పించి శివయ్య సంకల్పంలో భాగమయ్యారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవామూర్తి రాజేశ్వరి గారు వారి భర్త సిజికే మూర్తి గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. మానసిక వికలాంగుల కోసం వెలకట్టలేని సేవలు అందిస్తూ నిత్యము ఈ సేవాశ్రమానికి వెన్నంటి ఉంటున్న ఈ పుణ్య దంపతులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. నా పేరు సిజికే మూర్తి. నేను చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్లో. నేను నా భార్య రాజేశ్వరి ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. అమ్మ నాన్న అనాథ క్షేత్రానికి 2021 నుంచి వస్తున్నాము. ఇక్కడ సేవలు అవి బాగున్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అది కూడా బాగా చేశారు. అది ప్రస్తుతం దేవాలయం నిర్మాణంలో ఉంది. ఇక్కడ వీళ్ళ సేవలు అవి కూడా బాగున్నాయి. మేము దీన్ని ప్రోత్సహిస్తున్నాం బాగానే. మెయింటెనెన్స్ కూడా బాగుంది. రిసెప్షన్ అన్నీ కూడా రిసీవింగు, తర్వాత సర్వీసు, వాలంటీర్ సర్వీస్ అవన్నీ కూడా బాగున్నాయి. భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. మేము ఆశ్రమం పైకి వెళ్ళి చూసాము. దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ సర్వీస్. రోజుకు 600 మందికి అన్నదానం చేయడం అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మానవదేవుళ్లైన మీరంతా తలో చేయి వేయబట్టే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకొని వారి ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలో గాని లేదా బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేసి పుణ్యం కట్టుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.